మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది బీపీ పెరగడం, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గడం అట్లా ఉంటుంది. షుగర్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో షుగర్ ఉంటుంది. అసలు ఈ షుగర్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి ఎలాంటి కారణాలు ఉన్నాయి షుగర్ రావడానికి? ఓకే, షుగర్కి లక్షణాలని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో మనం చూసేది కాళ్ళు తిమ్ముర్లు అనిపించడం ఒకటి, వెంటనే టైర్డ్ అయిపోవడం, నీరసం అనిపించడం, ఏ వర్క్ కూడా ఎక్కువ లాంగ్ టైం వర్క్ చేయలేకపోవడము, అండ్ వెంటనే ఆకలి అనిపించడం, అండ్ కొంతమందికి కళ్ళు తిరిగినట్లుగా అనిపించడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇంకా ఇది టైప్ 1 డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లోనైతే, అంటే డయాబెటిక్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుందమ్మా, టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 డయాబెటిక్ అనేది ఇన్సులిన్ తీసుకునే డయాబెటిక్. టైప్ 2 అనేది మనకి ఇన్సులిన్ అవసరం లేకుండా టాబ్లెట్ తోటి ప్రాపర్ డైట్ తోటి చేసే డయాబెటిక్ అది. సో అయితే దీంట్లో కూడా జువైనల్ డయాబెటిక్ అండ్ జెస్టేషనల్ డయాబెటిక్ అని 2 రకాలు ఉంటాయి. సో జువైనల్ డయాబెటిక్ అని అంటే బై బర్త్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ పొట్టలో నుంచి వచ్చి భూమి మీదకి వచ్చినప్పుడే కొంతమందికి వచ్చేస్తుంది. కొంతమందికి ఏమో కొంచెం ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అటువంటి టైంలో అటాక్ అవుతుంది కొంతమంది బేబీస్కి. సో ఎప్పుడైతే బై బర్త్ నుండి వచ్చి ఇంకా వాళ్ళు చనిపోయే వరకు ఉంటుందో, సో దీన్ని జువైనల్ డయాబెటిక్ అని అంటారు. సో ఈ జువైనల్ డయాబెటిక్ని కూడా మనం టైప్ 1 డయాబెటిక్ కిందకే కన్సిడర్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటిక్. సో జెస్టేషనల్ డయాబెటిక్ అంటే మనం ఇది ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతారో కొంతమంది లేడీస్ వాళ్ళల్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ గైనిక్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా వీళ్ళు ఎట్లాగో ప్రెగ్నెన్సీ క్యారీ చేసిన దగ్గర నుంచి మెడికేషన్ తీసుకుంటారు. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో గైనిక్ డాక్టర్స్ సో దీనికి కూడా మెడికేషన్ ఇస్తారు. వీళ్ళకి ఏమీ అవ్వదు. ఆఫ్టర్ డెలివరీ వెంటనే ఈ జెస్టేషనల్ డయాబెటిక్ తగ్గిపోతుంది. ఓకే, అంటే ఒకసారి షుగర్ వస్తే అంటే మనం చనిపోయేంత వరకు అది ఉంటూనే ఉంటుంది. అసలు దీనికి శాశ్వత పరిష్కారం లేదు అంటారు. ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంది మేడం? షుగర్ వస్తే తగ్గే ఛాన్స్ లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. అది అంతా రాంగ్. ఏంటంటే మన లైఫ్ని మనం లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటూ మనం మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన నా పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు, 70 ఇయర్స్ ఉంటాయి. ఆ సార్కి వచ్చేసి ఇన్సులిన్ తీసుకొని అసలు ఆయనకి అతని మీదనే విరక్తి వచ్చే విధంగా తయారైపోయారు. చక్కగా డైట్ చెప్పాను, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాను. అతను వెయిట్ కూడా 90 అబోవ్ ఉండేవాళ్ళు. సో ప్రాపర్ డైట్, యోగా, మెడిటేషన్, డిప్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ ఫుడ్లో కూడా రెగ్యులర్గా చేదుని యాడ్ చేసుకున్నారు. చేదుని వగర్ని అంటే కాకరకాయ ఎక్కువ తీసుకోవడం, నేరేడు పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, జామ పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, లేదు అంటే జామాకుల పొడి తీసుకోవడం, రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 10 వేపాకుల్ని నమిలేయడం, తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్లో మళ్ళీ కొంచెం జీరా వేసుకొని తాగడం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా అంటే తన బాడీ పైన తను ఫోకస్ పెట్టుకున్నారు. అప్పటి వరకు జాబ్లో సంపాదనలో బిజీ అయిపోయి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చాయో అప్పుడు వాళ్ళకేం కావాలి, అసలు వాళ్ళు ఏమి కోల్పోయారు అనేది అప్పటికి రియలైజ్ అయ్యి చక్కగా మంచిగా వర్కౌట్స్ చేసుకుంటూ చక్కగా న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటూ ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇన్సులిన్ తీసేశారు. ఇప్పుడు అంటే డయాబెటిక్ పూర్తిగా పోయిందని చెప్పను నేను, కంట్రోల్లో అయితే ఉంది, పెరగడం లేదు, తగ్గడం లేదు. సో సేఫ్ జోన్లో ఉన్నారు. చక్కగా ఏది లేదు, మంచిగా ఏదన్నా ఒక రోజు తినాలనిపించిన స్వీట్ తిన్నారనుకోండి, నెక్స్ట్ డే కొంచెం డైట్ ఫాలో అవుతారు మళ్ళీ. సో అంటే వాళ్ళకి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సో ఇలాగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఓకే, షుగర్ బీపీ రెండు ఒకేసారి ఉన్నప్పుడు మనం ఆయుర్వేదంలో మెడిసిన్ వాడచ్చా మేడం? వాడచ్చు. సో షుగరు బీపీ అనేది ఇప్పుడు అందరిలో చూస్తూ ఉన్నాము. లైక్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వెయిట్స్ క్యారీ చేసేవాళ్ళు,
అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళలో కొంచెం హై బీపీ ఉంటుంది. సాఫ్ట్వేర్ పొజిషన్లో అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండి సిస్టమ్ ముందు ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళల్లో అండ్ హై పొజిషన్లో ఉండే జాబ్స్ మేనేజర్ లెవెల్స్, సిఇఓ లెవెల్స్ ఇలా ఉన్న వాళ్ళల్లోనేమో లో బీపీ ఉంటుంది. సో బీపీ లెవెల్స్ అనేవి కొంచెం వీళ్ళకి అంటే బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా అనిపిస్తుంది, వాళ్ళకేమో ఎక్కువ అనిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళు ఫుడ్ని కరెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే. అంటే మనం బీపీ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం అలాంటప్పుడు మనం సాల్ట్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి మేడం? అసలు మనకి WHO ఎప్పుడో చెప్పింది, ఒక మనిషి రోజుకి 5 నుంచి 7 గ్రాముల వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. అలా కాకుండా మన ఇండియన్స్‌కి ఏం అలవాటు అయిపోయిందంటే ఊరగాయలు అని చెప్పి ఈ పచ్చళ్ళు ఇవన్నీ బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. అండ్ దీంతో పాటు మసాలా కర్రీస్ మనం ఎక్కువగా తీసుకోవడం, సో గ్రేవీ కర్రీస్ ఎక్కువగా తినడం, వీటిలో ఏంటంటే హై క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అనేది వీళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బీపీలు పెరగడం ఇలా జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఏంటి అనంటే ఎంత ఉప్పు తింటారు అంటే 1 మీల్కే వాళ్ళు మినిమం 6 to 8 గ్రామ్స్ వరకు సాల్ట్ తీసుకోవడం చూసాము 1 మీల్లోనే. అంటే బ్రేక్ఫాస్ట్కి నువ్వు 6 to 7 గ్రామ్స్ సాల్ట్ తీసుకొని, లంచ్కి తీసుకొని, డిన్నర్కి తీసుకొని, మళ్ళీ స్నాక్స్ టైంలో తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది బాడీలో ఎక్కువగా ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం, ఓకే. సో ఈ ఇష్యూస్ అన్నీ కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బ్లడ్ ఎక్కువగా అంటే లైక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోవడం, బీపీ పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందుకని మన బాడీకి ఏది కావాలో ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఇది. అండ్ డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం చూసుకునేది డయాబెటిక్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వారిలో ఈ డయాబెటిక్ ఇష్యూ ఉంటుంది. అండ్ కొంతమందికి హెరిడిటీగా వచ్చే ఛాన్స్ కూడా ఉండింది. అంటే పాస్ట్ జనరేషన్స్లో ఉన్న వాళ్ళలో కూడా డయాబెటిక్ ఇష్యూ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే షుగర్ వచ్చిన వాళ్ళు కొంతమంది సన్నగా అవుతూ ఉంటారు, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి మేడం? అంటే ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫ్రూట్స్ అని అంటే సీజనల్ ఫ్రూట్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ తిన్నప్పుడు బాగా మనం సీజనల్ ఫ్రూట్స్ని తీసుకుంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి సీజనల్ ఫ్రూట్స్ తినకుండా మనకి ఏదో నచ్చిన ఫ్రూట్స్ తినడం వల్ల మనకు బాడీలో ఏమీ ఉండదు. విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండేవి తీసుకోవడం, ఫైబర్ ఎక్కువగా ఉండేవి తీసుకోవడం ఇలా చేస్తూ ఉండాలి. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం బనానా తగ్గించాలి. అంటే హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు, టైప్ 1 డయాబెటిక్ ఉన్న వాళ్ళు బనానా, యాపిల్ అండ్ పొమోగ్రానెట్స్ ఇవి తగ్గించేసి చక్కగా నేరేడు పళ్ళు, జామ పండ్లు, కివి, అల్బకర ఇలాంటివి తినండి. చాలా బాగా పనిచేస్తాయి వీళ్ళకి షుగర్ పైన ఇవన్నీ కూడా. అండ్ మ్యాంగోస్ కూడా తినొచ్చా తినకూడదా అని చాలామంది నాకు లాస్ట్ ఒక వీడియోలో కామెంట్స్ పెట్టున్నారు. డయాబెటిక్ ఉన్న పర్సన్ ఎవరైనా కూడా 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో పర్ డే తినొచ్చు, ఏమీ అవ్వదు. అది కూడా పైన పీల్ తీసేయకుండా డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తే ఇంకా మంచిది. ఓకే. సో చాలా మంది పీల్ తీసేస్తూ ఉంటారు, అలా తీసేయకూడదు. సో అందులో ఉండే ఆ వగర్ అనేది ఆ లోపల ఉన్న స్వీట్నెస్ని కవర్ చేసేస్తూ ఉంటుంది. మనకి గ్లూకోజ్ లెవెల్స్ మనకి పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇవి మెయిన్. అండ్ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్కి వస్తే అన్నీ తినమని చెప్తాము. కొంచెం ఇవి తినొద్దని చెప్తాము. ప్రోటీన్స్ కొంచెం తగ్గించమని చెప్తాము. అంటే దుంపకూరలు, స్వీట్ పొటాటోస్ ఇవి ఉంటాయి కదా, ఇవి కొంచెం తగ్గించేసి కాకరకాయ లైక్ బిట్టర్ గార్డ్ కానీ, బీరకాయ కానీ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయమని చెప్తాము. మెంతి కూర ఇవి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.